వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. కామారెడ్డి కానీ, మెదక్ కానీ, నిర్మల్ కానీ, నిజామాబాద్ కానీ, ఇక కామారెడ్డి అయితే పండుటాక అయిపోయింది. గత 70 ఏళ్ళ క్రితం కూడా ఎప్పుడు అలాంటి వరదలు చూడలేదంట. కొందరైతే మేము పుట్టిందంటే మేము అసలు ఇలాంటి వరదలే చూడలేదు. చాలా ఘోరాతి ఘోరంగా పడ్డాయి. ఎక్కడికక్కడ బ్రిడ్జీలు, రోడ్లు అన్నీ మొత్తం తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అస్తవ్యస్తం అయిపోయింది. కొన్ని కాలనీలు మునిగిపోయినాయి, ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయినాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ హెలికాప్టర్లో తిరిగినారు ఏరియల్ సర్వే. అంటే కామారెడ్డిలా దిగి చూద్దామంటే హెలికాప్టర్ దిగడానికి అనుకూలించలేదంట. ఇక మెదక్ పోయి అటు ఎస్పీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టి మొత్తం ఏంది పరిస్థితి అనేది సమీక్ష చేసినట్ట. ఇక అటు కేటీఆర్, బండి సంజయ్ వీళ్ళు కూడా కరీంనగర్, సిరిసిల్లలో మొత్తం వరదలను, దానికి సంబంధించిన విషయాలను మొత్తం బాధితులకు పక్షాన నిలబడరు అనుకోరాదు. ఒక మాటలు హరీష్ రావు కానీ, రఘునందన్ రావు కానీ అందరూ. కానీ ఓ రకంగా చెప్పాలంటే వర్షాలు ఎంత ఘోరంగా పడుతున్నాయంటే మామూలు ఘోరం కాదు, అసలు బీభత్సమైన ఘోరం. అసలు ఆకాశానికి ఏమైనా చిల్లులు పడ్డాయా ఏం కథనా అని అర్థమైతలేదు, అంత ఘోరంగా పడుతున్నాయి. ఎక్కడికక్కడ బ్రిడ్జీలు మొత్తం అసలు కొట్టుకుపోయిన పరిస్థితి. వర్షాలు పడితేనేమో అట్లే పడతాయి, లేకపోతే ఇంకంతే సగం. పంటలు 1000 ఎకరాల పంటలు మొత్తం మటాష్ అయిపోయినాయి.